మరి వాళ్ళు వీళ్ళు ఒకటైతారా? షర్మిల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తాను ప్రత్యామ్నాయం. అందుకే మీరు ఆ ఫైట్ మొత్తం చంద్రబాబు నాయుడు పైన కూటమి పైన కాదు, ఆ ఫైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి పైన. ఎందుకు అంటే అందులో వ్యక్తిగతమైన డైమెన్షన్ ఉంది, ఆస్తుల పంచాయతీ ఉంది, తర్వాత రాజకీయ వారసత్వం కొరకు కూడా పంచాయతీ ఉంది. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి స్పేస్ను తాను ఆక్రమించుకోవాలని అనుకుంటోంది కనుక పదే పదే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది, జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తుంది. అందుకే మీరు సీరియస్ స్టేట్మెంట్ తీయండి, రాజశేఖర రెడ్డి వారసుడు జగన్ కాదు, రాజశేఖర రెడ్డికి జగన్కు సంబంధం లేదు, సో రాజశేఖర రెడ్డి వారసత్వం కాదు అనేది ఎస్టాబ్లిష్ చేస్తోంది. జగన్ ప్రత్యామ్నాయం కాదు అని చెప్పదలుచుకుంది. కానీ నిరంతరం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం ద్వారా షర్మిల ప్రత్యామ్నాయంగా ఎదగదు. షర్మిల ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పైన ప్రజా సమస్యలపై పోరాడడం వల్ల ఎదుగుతుంది. షర్మిల రాజకీయ వ్యూహంలోనూ తప్పుంది, జగన్మోహన్ రెడ్డిపై పోరాటం వల్ల ఆమె ప్రత్యామ్నాయంగా ఎదగదు. నిజంగానే ఆమె జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని కోరుకుంటే, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో తాను రావాలి అని కోరుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే గనక జగన్మోహన్ రెడ్డి స్పేస్లోకి షర్మిల వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, రాజశేఖర రెడ్డి కొడుకు కూతురు, అందువల్ల ఆ స్పేస్ తాను ఆక్రమించుకోవాలనుకుంటే ఫైట్ చేయాల్సింది కూటమి ప్రభుత్వం పైన, ఫైట్ చేయాల్సింది జగన్ పైన కాదు. సో జగన్ను టార్గెట్ చేయడం ద్వారా ఒక రకంగా జగన్కు ఉపయోగపడుతుంది, ఆమె తనకు తాను నిర్వీర్యం చేసుకుంటోంది. ఎందుకంటే ప్రజల ముందు ఆమె ఎవరితో ఫైట్ చేస్తోంది? ప్రభుత్వంతో ఫైట్ చేయడం లేదు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులతో ఫైట్ చేస్తోంది. సో అందువల్ల ఆ కంపారిజన్ వల్ల పొలిటికల్గా బెనిఫిట్ అయ్యేది ఏమీ లేదు, మీడియాలో వార్తలు రావడానికి పనికొస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కూడా దెబ్బతీయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఉన్న అపోజిషన్ స్పేస్లోకి అవి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్న అపోజిషన్ స్పేస్లోకి ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం పైన ఫైట్ చేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో చూడండి, ఒక దశలో బీజేపీ మీకు దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజరాబాద్ ఎన్నికల సమయంలో అపోజిషన్ స్పేస్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది? కాంగ్రెస్ని తిడుతూ రాలే, బీఆర్ఎస్ పైన పోరాడుతూ వచ్చింది. కాంగ్రెస్ని తిట్టడం వల్ల వచ్చిందా? బీఆర్ఎస్ పైన పోరాటం వల్ల వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ కూడా బీజేపీని తిడుతూ రాలే ఆ స్పేస్లోకి, కాంగ్రెస్తో పోరాటం చేయవలసి వచ్చింది. అందువల్ల ఎప్పుడు కూడా నువ్వు ప్రభుత్వం పైన పోరాడితే అపోజిషన్ స్పేస్లోకి వస్తావు తప్ప ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తితో పర్సనల్ తగాదాల వల్ల, వ్యక్తిగత ఆస్తి తగాదాల వల్ల, కుటుంబ తగాదాల వల్ల పోరాడితే అపోజిషన్ స్పేస్లోకి ఎట్లా వస్తారు? రైట్ సార్. చిన్న జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. చంద్రబాబు నాయుడు గతంలో అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోవడాన్ని లోకేష్ సమర్థిస్తూ ఉన్నారు సార్. అప్పుడు అది గౌరవ సభలా మారిపోయింది కాబట్టి గౌరవ సభలోనే మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయి సభలో అడుగు పెడతాను అని చెప్పి అప్పుడు శపథం చేసి చంద్రబాబు నాయుడు బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, మాకు మైక్ ఇవ్వడం లేదు కాబట్టి మేము సభకు రాము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు అప్పట్లో బాయ్కాట్ చేసిన దానికి ఇప్పుడు జగన్ బాయ్కాట్ చేసిన దానికి కంపేర్ చేస్తూ అది ఇది ఒకటి కాదు అని లోకేష్ మాట్లాడారు. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. 2017 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష, అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు, మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు, కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల, నేను ఏనాడు మాట్లాడాల, మా సభ్యులు ఏనాడు మాట్లాడాల. కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 25 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగల్ నిలబడ్డాడు సింహంగా. గుర్తుపెట్టు.